జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నా చిన్నప్పుడు తిరుపతి వెళ్ళిన ప్రతిసారి వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత మా అమ్మ వరాహస్వామితో పాటు హయగ్రీవ స్వామి దర్శనం కూడా చేయమని చెప్పేది. ఆ రోజుల్లో ఏమీ తెలియదు కాబట్టి ఏదో ముక్కుబడిగా వెళ్ళి దండం పెట్టేవాడిని. కానీ ఇప్పుడు ఈ దేవుడు ఎవరు అని తెలుసుకున్నాను. ఈయన ఆవిర్భావం వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. మరి కథ చెప్తే వింటారా? పూర్వము హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మ విద్యశక్తి అనే అమ్మవారి దర్శనంకై 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మదిలో లోకాల మీద ఆధిపత్యం చెలాయించాలనే దుర్మార్గపు కోరికతో తపస్సు చేశాడు కనుక అమ్మవారు నల్లని రూపంలో కనపడింది. వెంటనే అమరత్వాన్ని వరంగా ఇవ్వమని కోరాడు. అయితే అది తప్ప ఇంకేమైనా కోరమని అమ్మవారు అనగా, అయితే నాలాంటి మనిషి శరీరము గుర్రము తల ఉన్నవాడు తప్ప నన్ను ఎవడు చంపలేడని వరం ఇవ్వమన్నాడు. సరే తథాస్తు అన్నది అదృశ్యమైంది అమ్మవారు. ఈ వరాన్ని పొందిన హయగ్రీవుడు ముల్లోకాలని భయభ్రాంతులకు గురిచేశాడు. బ్రహ్మాది దేవతలందరూ విష్ణుని శరణు కోరగా ఆ శ్రీమన్నారాయణుడు 10,000 సంవత్సరాలు హయగ్రీవుడితో యుద్ధం చేశాడు. కానీ వరం ఫలితంగా హయగ్రీవుడు చావలేదు సరికదా, అలిసిపోలేదు కూడా. ఇంకా వేరే మార్గం లేక అలిసిపోయి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఒక మంచి స్థానాన్ని చూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు. కానీ తల ఊగుతూ ఉండటంతో తన విల్లును వంచి నారతో చుట్టి గడ్డం కింద సపోర్టుగా పెట్టుకున్నాడు. అలా ధ్యానంలో యోగ నిద్రలోకి వెళ్ళాడు. ఆయనను వెతుకుతూ బ్రహ్మాది దేవతలు అక్కడికి వచ్చి నిద్రాభంగం కలిగించడం మహాపాపమని తలచి బ్రహ్మని ఉపాయం అడిగారు. అయితే బ్రహ్మ వంమ్రి అనే చెదకీటకాన్ని సృష్టించి దానికి ఆ విల్లుకి ఉన్న నారని తెంపమని ఆదేశించాడు. అయితే జన్మస్థాన మహిమ వల్ల ఆ చెదపురుగు కూడా 3 వరాలిస్తే గాని ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు. చివరికి నారని తెంపగా వంచిపెట్టిన ధనస్సు ఒక్కసారిగా పైకి లేచేసరికి ఆ నార వల్ల మహావిష్ణు తల తెగి సముద్రపు పాలైంది. ఇలా జరగడానికి కారణం ఇంకో వేరే కథ ఉంది, కానీ ఇక్కడ ఇంతే తెలుసుకుందాం. ఇది చూసి కంగారు పడిన దేవతలు బ్రహ్మ విద్యశక్తి దేవిని ప్రార్థించగా ఆమె అశరీరవాణిగా వినిపించి విశ్వకర్మచే శ్రీ మహావిష్ణువుకి గుర్రం తల పెట్టమని సలహా ఇచ్చింది. అలా మహావిష్ణువు గుర్రం తలతో స్ఫటిక తెలుపు వర్ణకాయంతో హయగ్రీవుడుగా అవతరించి హయగ్రీవుడు అనే రాక్షసుని సంహరించాడు. దీనికి దేవతలందరూ హర్షించి ఆ శ్రీమన్నారాయణుడిని వేదశక్తి వల్ల పొందిన జ్ఞానం వల్ల కలిగిన ఆనందానికి కారకుడవు, నిర్మలమైన తెలుపు వర్ణం కలవాడువు, శ్రీ విద్యతో పాటు అన్ని విద్యలకు ఆధారమైన వాడువు నీవు అని హయగ్రీవుడిని స్తుతించారు. ఇదే హయగ్రీవుడి కథ. ఈ ఆలయం వరాహస్వామి గుడికి ఎదురు తిరుపతిలో ఉన్నది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు దర్శించుకోవటం మరవద్దు. అలాగే దర్శించినప్పుడు ఈ పై శ్లోకాన్ని చదవడం కూడా మర్చిపోవద్దు. మళ్ళీ ఇంక వీడియోలో వేరే కథతో కలుసుకుందాం. అంతవరకు కేసీ సైనింగ్ ఆఫ్.